అతి తక్కువ ఫీజుతో MBBS పూర్తి చేసే అవకాశం. MBBS at Timor-Leste near Australia. నిర్మల్ తర్వాత ఏముందండి? నిర్మల్ రూరల్లో నిర్మల్ తర్వాత రూరల్ సీఏగా వెళ్ళడం జరిగింది. రూరల్ సీఏలో 1 year చేసిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ ప్రకారం మళ్ళీ ఇక్కడ నిర్మల్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ కంపల్సరీ కాబట్టి అప్పుడు ఇక తప్పని పరిస్థితుల్లో వరంగల్ మట్వాడ వెళ్ళడం జరిగింది. మట్వాడలో పోయినప్పుడు అక్కడ ఫస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందు ఒకటి అక్కడ పనిచేసేటప్పుడు ఒక పోచం మైదాన్లో సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో ఎర్లీ మార్నింగ్ ఒక అన్నోన్ పర్సన్ వచ్చి ఒక పూజారిని ఇష్టం ఉన్నట్టు కొట్టడం జరిగింది. కొడితే అతనికి లోపల ఉన్న లివర్ అవన్నీ డ్యామేజ్ అయినాయి. ఇమీడియట్ మా వాళ్ళు వెళ్ళి అతన్ని MJ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేసిన తర్వాత అతడు అక్కడ డాక్టర్స్ ఏం చెప్పిన సీరియస్ ఉంది కండిషన్ అంటే హైదరాబాద్ నిమ్స్కి పంపడం జరిగింది. అప్పుడు మేము వెంటనే అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేసి ఎవరైతే అన్నోన్ పర్సన్ సాయిబాబా టెంపుల్లో ట్రెస్పాస్ అయ్యి ఇతన్ని పూజారిని కొట్టినందుకు అతన్ని ట్రేస్ చేయడం గురించి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒకవైపు కొద్దిగా కమ్యూనల్ టెన్షన్ క్రియేట్ అయింది అక్కడ. ఈ ఎవరు కొట్టినన్నది ఓన్లీ సీసీ కెమెరాల ఆధారంగానే మనము డిటెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సీసీ కెమెరా కూడా క్లారిటీ లేకుండా ఒకటే సీసీ కెమెరా ఉంది, అది క్లారిటీ లేదు. ఒక సింగిల్ పర్సన్ వచ్చింది పోయింది కనిపించింది, కానీ ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొద్దిగా క్లారిటీ తక్కువ ఉన్నది. ఉన్న కొద్ది క్లారిటీ సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా మేము మట్వాడ వరంగల్ ఏరియాలో చాలా ఎఫర్ట్స్ పెట్టి ఒక పర్సన్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒకవైపు ఇతను ఐడెంటిఫై అయ్యేంత వరకు మాకు ఒకవైపు నుంచి ప్రెషర్ ఉండేది. ప్రెషర్ తట్టుకొని ఇతన్ని అరెస్ట్ చేసి మనం జైలుకు పంపడం జరిగింది. అప్పుడు ఆ కేసు నేనే దర్యాప్తు అధికారి, దానిలో ఇన్వెస్టిగేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేయడం జరిగింది. సీసీ ఫుటేజ్ ఏదైతే మేము కలెక్ట్ చేసినామో తర్వాత అతన్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా అతన్ని వీడియో రికార్డింగ్ చేసినాం. అరెస్ట్ చేసినప్పుడు తీసిన వీడియో రికార్డింగ్, దొరికిన సీసీ ఫుటేజ్, ఈ రెండింటిని కూడా ఎఫ్సిఎల్కి పంపడం జరిగింది కంపారిజన్ గురించి. ఒకడే ఎఫ్సిఎల్ వాళ్ళు 2 వీడియోస్ కంపేర్ చేసి సేమ్ పర్సన్ అని చెప్పి వాళ్ళు మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంతో మనకు లింక్ ఏర్పడ్డది కాబట్టి ఆ కేసు కన్విక్షన్ అయింది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది అతను 307లో. ఆ తర్వాత మర్డర్ అయింది, చనిపోయారు. ఫస్ట్ MGM ఉన్నప్పుడు 307 చేసినాం, కిమ్స్ రెఫర్ చేసిన కిమ్స్లో చనిపోయాడు. 302 అయింది. ఒక పూజారిని అదర్ కమ్యూనిటీ పర్సన్ మర్డర్ చేసిన, టెంపుల్కి వచ్చి మర్డర్ చేసినంటే అది ఇష్యూ ఎంత సెన్సిటివ్ ఉంటుందో మనం ఆలోచించవచ్చు. అంత సెన్సిటివ్ ఏరియాలో ఆయన ఎందుకంటే అలా చేశాడు? ఈ పూజారి మార్నింగ్ 5 గంటలకు వచ్చి దానిలో మైక్ పెట్టాడు, మన సాయిబాబా పాటలు పెడితే అది ఇతని ఇల్లు కొద్ది దూరంలో ఉంటుంది. డైలీ పాటలతోని డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఒకటి మైండ్లో పెట్టుకొని వచ్చి అతన్ని కుట్టడం జరిగింది. అంత వేరే ఇంటెన్షన్, ఓన్లీ సౌండ్తో డిస్టర్బ్ అవుతుందని చెప్పి వచ్చి కుట్టడం జరిగింది. దాంతో చనిపోవడం. ఓకే, 6 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వచ్చారు? ఇక్కడే ప్రమోషన్ వచ్చిందా? రాలేదు. మళ్ళీ ఇక్కడ తర్వాత అప్పుడు అనిల్ కుమార్ SP గారు ఈ 1 townలో బాగా హార్డ్ వర్క్ చేశారని చెప్పి రామకృష్ణాపూర్ కోల్డ్ బెల్ట్ ఏరియా ఇవ్వడం జరిగింది. రామకృష్ణాపూర్లో కూడా చాలా అక్కడ కూడా కేసులు కొన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. ఒక డెకాయిటీ కేసు, దాన్ని ఏం చేసినంటే ఒక తెలిసిన వాళ్ళే, అంటే అక్కడ ఒక గోల్డ్ జ్యువెలరీ షాప్ ఉన్నది రామకృష్ణాపూర్లో, దానిలో చాలా గోల్డ్ ఉన్నది చూసి వాళ్ళ రిలేటివ్ అబ్బాయి ఒక అతను ఏంటంటే ప్లాన్ చేసాడు, ఎట్టి బస్సులో దీనిలో మనం దొంగతనం చేయాలి కానీ చేసిన విషయం బయటపడద్దు అని చెప్పి ప్లాన్ వేసి కొరుట్ల నుంచి ఒక ప్రైవేటు ఇన్నోవా వెహికల్ తీసుకొని 5 persons వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చి పోలీసులు లెక్క యాక్ట్ చేశారు. వాళ్ళు రామకృష్ణాపూర్ వచ్చి నువ్వు దొంగ బంగారం కొంటున్నావట, మేము చెక్ చేయాలని చెప్పి పోలీసులు ఎంటర్ అయినట్టే షాప్లోకి ఎంటర్ అయ్యి లోపల ఉన్న సామాన్లన్నీ చెక్ చేసి మొత్తం గోల్డ్ అంతా మేము ఇది చెక్ చేస్తాము, నువ్వు స్టోలన్ ప్రాపర్టీ కొంటున్నావు కాబట్టి మేము వెరిఫై చేసుకుని నీకు ఇస్తామని చెప్పి అతనికి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా అన్ని ప్రాపర్టీ టోటల్ వెహికల్లో పెట్టుకొని వాళ్ళ భార్య మీద మెడలో ఉన్న బంగారం కూడా తీపిచ్చారు. ఇది కూడా స్టోలన్ ప్రాపర్టీ దగ్గర మాకు డౌట్ ఉన్నది అని చెప్పి తీసుకొని దాదాపు 30-40 తులాస్ వరకు, మళ్ళీ సిల్వర్ అయితే కిలోల చొప్పున అంతా తీసుకొని అతన్ని కూడా వాళ్ళ వెహికల్లో కూర్చొని పెట్టుకొని కొంత దూరం అక్కడ గోదావరి రివర్ అవతలు తీసుకుపోయి అక్కడికి ఇంత మేము పోలీసులము నిన్ను అన్ని చెక్ చేసి పంపుతామని చెప్పి నమ్మించి ఆడికి పోయి అక్కడ అతన్ని
ఒక గుర్తు తెలియని ప్లేస్లో అతన్ని విడిచిపెట్టడం జరిగింది. అతడు అక్కడికి వెళ్ళి లారీ ఎక్కి మా దగ్గర పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ నన్ను పోలీసులో తీసుకుపోయినంటాడు అతడు. అంటే అతను ఏమనుకున్నా అంటే పోలీసులే నేను స్టోలన్ ప్రాపర్టీ కొన్నా అన్న డౌట్ మీద నన్ను పట్టుకపోయారు సార్, నా ప్రాపర్టీ కూడా తీసుకుపోయారు అని అతను ఆ కాన్సెప్ట్తో ఉన్నాడు. పోలీసుల మీద పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. అంటే మేమన్నాం అరే పోలీసులు అట్లా తీసుకుపోవడం సాధ్యం కాదు, పోలీసులు వచ్చి తీసుకుపోయినా ఆ ఇంటిమేషన్ మాకు చేస్తారు, నువ్వు పక్కన నేను తీసుకుపోయింది దొంగలే, ఎవరు దొంగలు కానీ ఏమైనా తెలిసిన వాళ్ళనే కావాలి, నేను మోసం చేద్దారని చెప్పి అంటే పోలీసుల పేరు మీద తీసుకుపోయి నేను మోసం చేసి వాళ్ళు డెకాట్ చేసారు అని చెప్పి అంటే ఇప్పుడు ఫస్ట్ నమ్మలే అతను. నన్ను మంచిగా చూసుకున్నారు సార్, వాళ్ళు మంచిగా సఫారీలు వేసుకున్నారు అని చెప్పిండు. చెప్పింది అప్పుడు డెకాటీ కేసు నమోదు చేసి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తే దానిలో ఎలాంటి క్లూస్ లేవు. యాక్చువల్లీ అప్పుడు సీసీ కెమెరాలు కూడా లేవు. అతను ఎంత అడిగినా అతను ఏం చేస్తున్నట్టు ఏమన్నా వాళ్ళు ఐడెంటిఫై చేస్తామంటే చూస్తే గుర్తుపడతా అంటాడు, మరి వెహికల్ నెంబర్ చూసినాడు నెంబర్ చూడలేదు అంటాడు. మరి లాస్ట్కు మేము రిపీటెడ్ అడగగా సార్ ఆ బండి మీద ముందట ఒకటి గాడ్ ఈజ్ వన్ అనేది ఒకటి స్లోగన్ ఉన్నది సార్. గాడ్ ఈజ్ వన్, దేవుడు ఒక్కడే అనేది ఉన్నది సార్, అది ఒక్కటే గుర్తుపడతా, వెహికల్ మాత్రం ఇన్నోవా వెహికల్ సార్ అని చెప్పాడు. చెప్తే ఆయన ఏ రూట్లో పోయినాం మేము పోయి గోదావరి పోయిన తర్వాత అక్కడ టౌన్లో అన్నింటిలో సెర్చ్ చేసినాం. వెహికల్ నెంబరు తెలియదు, సీసీ కెమెరాలు లేవు. సెర్చ్ చేసి కురుట్ల, మెట్పల్లి, కరీంనగర్ అన్ని వెహికల్ సెర్చ్ చేస్తే కురుట్లలో ఒక వెహికల్లో అది గాడ్ ఈజ్ వన్ అనేది స్లోగన్ రాస్తున్నది. అయితే ఇతను మా ఎంఎన్ఏ ఉన్నాడు కాబట్టి ఇతను చూపిస్తే సార్ ఇదే వెహికల్ సార్ అంటే అప్పుడు ఆ వెహికల్ డ్రైవర్ని పిలిపిస్తే అతను రాలేదు, భయపడ్డాడు. లాస్ట్ కష్టపడి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి పట్టుకుంటే లాస్ట్ ఆ విధంగా డెకాటీ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. అంటే ఒక చిన్న క్లూ ఆధారంగా మేము వాళ్ళు డెకాటీ కేసు డిటెక్ట్ చేసాం, వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. గోల్డ్ కూడా టోటల్ రికవర్ అయింది. అయితే ఇతనికి ఏదైతే పోలీసులు అని నమ్మించి రికవరీ పీరియడ్ ఇతన్ని తీసుకుపోయి కొట్టిండు, బాగా ఇంటర్వెన్షన్ చేసి పీరియడ్ ఇతను కొట్టిండు కూడా. కొట్టినా ఇతనికి డౌట్ రాకుండా ఆ కేసును మేము ఛేదించడం జరిగింది రామకృష్ణపురంలో. దేవుడే ఒక్కడే, దేవుడే కాపాడాడు, దేవుడు ఒక్కడే అన్న స్లోగన్ అదే కాపాడింది. మేము కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. రామకృష్ణపురంలో ఇంకా సరే సింగరేణి ఇష్యూస్ అవన్నీ ఉండే, అవన్నీ చేసినాం.